షేర్ మార్కెట్. ఎస్, మన టార్గెట్ 2029 ఎలక్షన్స్. బీజేపీ బీఆర్ఎస్ ను మరింత కట్టడి చేయండి. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయంతో నడపండి. అర్హులందరికీ పథకాలు అందాలి. ప్రజలకు మరింత చేరువ కావాలి. సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు, హైకమాండ్ దిశానిర్దేశం. ఏఐసిసి చీఫ్ ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్తో ఢిల్లీలో కీలక భేటీ. 2 ఏళ్ల ప్రభుత్వ పార్టీ పనితీరుపై సంతృప్తి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కితాబు. ఈ టీం వర్క్ బాగుందని ప్రశంసలు. సో ఇదంతా రాజాది రాజమార్తాండ లెక్కనే మొత్తం అంతా బాగుంది అన్నట్టుగానే వెలుగు రాసింది ఈ వార్త. కానీ నిజానికి నిన్న జరిగిన అక్కడ మీటింగ్లో ఏం జరిగిందంటే, సరే మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి కొంత ఫేవర్ ఉంటుంది ఎప్పుడు. ఈసారి కూడా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీస్ కావచ్చు, జడ్పీ కావచ్చు, దాదాపు అన్ని జడ్పీల మీద బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, అన్ని జడ్పీ పీఠాలు. మున్సిపాలిటీలు కూడా మెజారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా మెజారిటీ బీఆర్ఎస్ఏ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ కొంత తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు కాంగ్రెసే ఉంది. అందులో పెద్ద విశేషం ఏం లేదు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మనం చూసిందే. సో వీటన్నిటి మీద కితాబ్ ఇచ్చింది ఓకే, కానీ 6 గ్యారంటీలకు సంబంధించి, 420 హామీలకు సంబంధించి కూడా మీరు ఏవైతే ప్రజలకు ప్రామిస్ చేశారో వాటిని అమలు చేయండి అని రాహుల్ గాంధీ మంత్రులకు సూచించిండు. ఈ విషయం రాయలేదు. సో ఇంకొక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటి అని అడిగిందట రాహుల్ గాంధీ. అడిగినప్పుడు ఏం చేస్తారు, ఏముంది సార్, బీఆర్ఎస్ మొత్తం లేదు, ఇంకెక్కడ లేదు, బీజేపీ కూడా ఎక్కడ లేదు అని చెప్పే ప్రయత్నం చేశారట మంత్రులు. అయితే బీజేపీ ఎక్కడ లేదని చెప్తున్నారు. కరీంనగర్లో